ఈ సందర్భంగా ఈ సభా కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ఉమరలీషా సాహితీ సమితి కార్యదర్శి దాయన సురేష్ చంద్రాజీ గారిని కోరుచున్నాను. శ్రీ గురుభ్యో నమః. సమస్త సన్మంగళాని భవంతు. డాక్టర్ ఉమరలీషా సాహితీ సమితి భీమవరం 28 సంవత్సరాలుగా అద్భుతంగా ఆంధ్రప్రదేశ్లోనే ఒక మంచి సాహితీ సంస్థగా ఇంతమంది సాహితీ ప్రియులు విచ్చేసేటటువంటి సాహితీ సమితిగా పేరు పొందటానికి కారణభూతులైనటువంటి అధ్యక్షులు పీఠాధిపతి ఉమరలీషా గారు, కార్యవర్గ సభ్యులు, ముఖ్యులుగా మీరందరూ కూడానండి ఇన్ని నెలల తర్వాత, సుమారు సంవత్సరం తర్వాత నా దృష్టిలో భీమవరంలోనే ఒక కోవిడ్ నిబంధనలను అనుసరించి అనుమతితోటి జరుగుతున్నటువంటి ఒక మంచి సాహితీ సభ ఇదే ప్రారంభమని మీకు మనవి చేస్తున్నాను. ఇంకా ఏ ఇబ్బందులు జరగకుండా 2001 సంవత్సరం నుంచి అన్ని కార్యక్రమాలు వైభవంగా జరగాలని, ఆధ్యాత్మిక సాహితీ విశేషాలన్నీ కూడా పరిడివిల్లాలని, అందరూ బాగుండాలని, ఆరోగ్య ఐశ్వర్యాలతో విరాజిల్లాలని కోరి ప్రార్థిస్తున్నాను. తరువాత 2017లో రజతోత్సవాన్ని వైభవంగా చేసుకుంది ఈ సంస్థ. ఇన్ని జరగడానికి కారణం సాహితీ సమితి కార్యవర్గ సభ్యులు, పీఠ సభ్యులు అందరూ కూడా సహకరించటం వల్లనే ఈ కార్యక్రమం ఇంత బాగా జరుగుతుందని మీకు మనవి చేస్తున్నాను. ఎవ్వరికీ కూడానండి ఇలాగా ఒక విషయం మేము ఇలా చేయాలి, మాకు ఇలా జరిగింది అన్నవాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండనటువంటి కారణంగానే వారి ఆశీస్సులతోటి వైభవంగా జరుగుతోంది అని మీకు మనవి చేస్తూ, చాలామంది పెద్దవారండి ఆంధ్రప్రదేశ్లోనే ప్రముఖులను పెట్టేటటువంటి చాలామంది పెద్దవాళ్ళు ఈ సాహితీ సమితి కార్యక్రమాలకి విచ్చేయటం, పురస్కారాలు స్వీకరించడం చాలా అద్భుతమైనటువంటి విషయం తెలియచేస్తున్నాను. 547 సంవత్సరాల పూర్వం పిఠాపురంలో ఏర్పడినటువంటి ఈ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పరంపరగా ఒక గొప్ప విశేషం మీకు చెప్తున్నాను. పీఠంలో ఉండేటటువంటి పీఠాధిపతులందరూ మొదటి వారు అందరూ మగవారే పీఠాన్ని స్వీకరించిన వారే. ఇది కూడా ఒక అద్భుతం అండి. అలా చేసుకుంటూ వస్తూ ఆయన ఉమరలీషా గారు, వీరి ముత్తాత గారు అండి ఆయన ఉమరలీషా గారు, వీరి పేరు కూడా ఉమరలీషా గారు. ప్రముఖ కవిగా, వక్తగా, అవధానిగా, పార్లమెంటు సభ్యునిగా ఎన్నో సేవలు అందించినటువంటి మహనీయులైన ఆయన మీద వెబినార్ మొన్న 3 రోజులు ఈ కరోనా గురించి ప్రపంచ స్థాయిలో వెబినార్ చక్కగా నిర్వహించారు. కాశీ నుంచి, అమెరికా నుంచి, సింగపూర్ అందరూ పాల్గొన్నారండి. చాలా ముచ్చటేసింది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 3 రోజుల వరకు ఆ కార్యక్రమం అలా జరగటం, ఇంతమంది ఈ కార్యక్రమం మీద స్పందించి చక్కగా ఈ ఉమరలీషా గారి కావ్యాల మీద మాట్లాడడం చాలామంది ఎంతో ఆనందం పొందడానికి అవకాశం కలిగిందని మనం చేస్తున్నాం. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మరి రావూరి భరద్వాజ గారు, మరి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత వారు కూడా వచ్చి ఇక్కడ పురస్కారాన్ని స్వీకరించారు. అలాగా మొన్న పరంపరి తొర్రపాటి కుటుంబరావు గారు, అలా పెద్దవాళ్ళు అందరూ కూడానండి చాలామంది మీకు ఈ కరపత్రంలో అందజేశాము. అలాగే గరిగిపాటి నరసింహారావు గారు ఈ ఉమరలీషా పురస్కారాన్ని, ఇక్కడ హుస్సేన్ షా కవి పురస్కారాన్ని ఉమరలీషా గారు అబ్బాయి హుస్సేన్ షా కవి గారండి ఆయన పేరు మీద పురస్కారం ఇవ్వటం జరిగింది. కొంతమంది పెద్దలు ఉమరలీషా సాహితీ సమితి అని పేరు పెట్టారు కదండి, మరి హుస్సేన్ షా కవి పురస్కారాన్ని అందిస్తున్నారు అని అన్నారు. ఇది కూడా అనిపించింది. పీఠాధిపతులు ఆలోచించి చంద్రజీ గారు హుస్సేన్ షా కవి పురస్కారాన్ని పిఠాపురంలో ఇద్దాము, ఉమరలీషా పురస్కారాన్ని భీమవరంలో ఇద్దాము అన్నారు. 9/9/2021 హుస్సేన్ షా కవి పురస్కారం పిఠాపురంలో ఇవ్వబడుతుందని మీకు మనవి చేస్తున్నాను. ఇంత వైభవంగానే అక్కడే జరగాలని, అన్ని విషయాలు బాగుండాలని. ఎందుకంటే సాహిత్యం సేహితము అంటే మేలండి. ఎక్కడైతే సాహిత్యం ఉంటుందో అది రకరకాలుగా ఎన్ని వేల సంవత్సరాల క్రితపు రచనలండి. మన ముత్తాత నాన్నగారి పేరు తెలియదు మనకి, అమ్మ ఇంటి పేరు తెలియదు మనకి, అమ్మమ్మ ఇంటి పేరు కూడా తెలియదులేండి. అమ్మగారి ఇంటి పేరు మన ఇంటి పేరు కాదు.
మీరు ఈ మధ్యన బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీ అమ్మగారి ఇంటి పేరు ఏంటని నోట్ చేసుకుని మనం ఏదన్నా డబ్బులు తీసుకుంటానికి అడుగుతున్నప్పుడు మీ అమ్మగారి ఇంటి పేరు చెప్పండి అంటున్నారు. తెలియట్లేదండి. అలాంటి పరిస్థితిలో కవులు ఎంత గొప్పవారు అంటే నాన్ ఋషి కురితే కావ్యం, ఋషి అయిన వాళ్ళు తప్ప కావ్యాన్ని వ్రాయలేరు. అంత అద్భుతంగా మరి 50 పైగా రచనలు చేసిన మహానుభావులండి. అందరూ వస్తే ఆయనకి ఎంతో కీర్తి తీసుకురావాలి. అన్ని వివిధాల ఒక రకం కాదండి, అన్ని విధాల రచనలు చేసిన ఖండకావ్యాలు కానివ్వండి, కథానికలు కానివ్వండి, నాటకాలు కానివ్వండి, తర్వాత పద్య రచనలు కానివ్వండి, ఇవన్నీ చక్కగా చేసుకొచ్చారండి ఆయన. అలాంటి మహానుభావుని యొక్క కావ్య విశేషాలు, ఇతర కవుల యొక్క విశేషాలు జనబాహుళ్యానికి అంది ఇప్పుడు వేమన ఎవరు మనకి వారు చెప్పినటువంటి నీతి విషయాలు ఇవన్నీ ఎలా ప్రపంచానికి అందుతున్నాయో చాలా చక్కగా అందించాలనేటటువంటి దృష్టి. ఈ సంవత్సరం వివి లక్ష్మీనారాయణ గారు రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ సిబిఐ, ఆయన విచ్చేసిన కొన్ని నిమిషాల్లోనే వస్తున్నారు. ఆయన నిన్న ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమానికి బయలుదేరి వేరే చోట కార్యక్రమం చూసుకుని అక్కడి నుంచి ఫ్లైట్ మీద రాజమండ్రి వచ్చి, రాజమండ్రి నుంచి కారు మీద ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇవాళ రాత్రి విశాఖపట్నం వెళ్ళాలండి. అంత ఈ సాహితీ సంస్థ మీద, అధ్యక్షుల మీద ఇంత ప్రేమతోటి వారు వస్తున్నందుకు వారి పరోక్షంగానే మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రత్యక్షంగా అందరూ తెలియజేస్తారు. అలా సంతోషంగా తెలియజేస్తూ ఇన్ని కార్యక్రమాలు ఈ రోజున మరి ఉపన్యాసానికి ఇవ్వడానికి వచ్చినటువంటి మిత్రులు ఎందుకన్నానంటే నాతోటే చదువుకున్నారండి. డాక్టర్ ఎల్ఎస్ యాజ్ఞవల్క్య శర్మ, ఆయన పైకరావుపేటలో చేశారు, తర్వాత తునిలో గెస్ట్ లెక్చరర్గా చేస్తున్నారు, శ్రీకాళహస్తి మహాత్మ్యం మీద కృషి చేశారు. అటువంటి ఆయన రావడం, అలాగే రెడ్డప్ప ధవేజీ గారు, ఆయన ఎన్నో కార్యక్రమాలు అవధానాల్లో పాల్గొని చాలా చేశారు. వారు మాట్లాడేటప్పుడు వారి విషయాలు మీకు తెలియజేస్తానని మనవి చేస్తున్నాను. అందువలన ఇలాంటి ప్రముఖులందరూ కూడా మాట్లాడిన తర్వాత, వారి విశేషాలన్నీ గమనించిన తర్వాత నేను ఇంకొకటి తెలియజేస్తున్నాను. ఇక్కడ కూర్చున్నటువంటి పీఠ సభ్యుల్లో చాలామందికి చాలా పద్యాలు వచ్చండి. ఇది చాలా సభల్లో చెప్తున్నాను. పద్యం రావడం వల్ల ఏమవుతుందంటే ఇప్పటికి వస్తే తర్వాత దాని అర్థం తెలుసుకుంటారు, అర్థం తర్వాత పరమార్థం తెలుసుకుంటారు, పరమార్థం తర్వాత పరమార్థాన్ని ప్రబోధం చేస్తారు. ఆ ప్రబోధం చాలా సంతోషం. జేడి లక్ష్మీనారాయణ గారు ఒక కరతాళ ధ్వనులతోటి ఆయన్ని వేదిక మీదకి చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. వివి లక్ష్మీనారాయణ గారి గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. కానీ వివి లక్ష్మీనారాయణ గారి కన్నా జేడి లక్ష్మీనారాయణ గారు అందరికీ తెలుసు. అటువంటి జేవి లక్ష్మీనారాయణ గారు, జేడి లక్ష్మీనారాయణ గారు ఈరోజు మన కార్యక్రమానికి వచ్చారు. వారికి సీతారామస్వామి గారు పుష్పగుచ్చాన్ని అందజేస్తారు. జోగిరాజు గారిని వేదిక మీదకి విచ్చేసి జేడి లక్ష్మీనారాయణ గారికి పుష్పగుచ్చం ఇవ్వాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అద్భుతమైన కార్యక్రమాలు జరగాలి అంటే మరి మంచి మనస్సు ఉన్నటువంటి శ్రోతలు దొరికినప్పుడే. అరసికాయ కవిత్వ నివేదనం శిరసి మాలిక 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 అంటాడు కాళిదాస్. మంచి విషయాలు అందేపటువంటి వాళ్ళు బాగా చేసినటువంటి పదార్థమైనా ఏమైనా పిల్లలు తింటే తల్లి ఎంత ఆనందపడుతుందో అలాగా రచనలు చేసినటువంటివి, కవులు చేసినవి పరంపరగా అందితే అంత ఆనందం కలుగుతుందని మీకు మనవి చేస్తూ చాలా సంతోషం. కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళిపోదాం. మరి ఇన్ని సంవత్సరాలు జరుగుతోంది, చక్కగా జరుగుతోంది. ఇవన్నీ మీకు తెలుసు కార్యక్రమాలు, నేను ప్రత్యేకంగా చెప్పగలేదు. ముఖ్యంగా పత్రికా విలేకరులకు ఇన్ని కార్యక్రమాలు అందరికీ అందిస్తున్నటువంటి వారికి కూడా నేను తెలియజేస్తూ, మరి అటు పక్క వాళ్ళు స్క్రీన్ మీద చూస్తున్నారు, దయచేసి ఏమనుకోవద్దు. ఆ పక్కన కూడా వాళ్ళు కూడా కేవలం మరి కుదరని పరిస్థితుల్లో అలా కూర్చోబెట్టవలసింది, లేకపోతే ఇంకొక 200 మంది ఇక్కడ కూర్చోడానికి అవకాశం ఉంది. ఇది ప్రపంచం అంతా ప్రత్యక్ష ప్రసారం అవుతోంది ఈ కార్యక్రమం అని మీకు మనవి చేస్తున్నాను.